హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరూస్ క్రియేషన్. నేను ఇవాళ మసాలా చీజ్ బ్రెడ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానమాట. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరూ ఇష్టపడతారనమాట. సో ఇప్పుడు దసరా హాలిడేస్ తర్వాత ఎప్పుడైనా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా రెయిన్ పడినప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని మయోనీస్ విత్ సాస్తో సర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఎమ్మీ డిష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కోసం ఫస్ట్ 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది శుభ్రంగా కడిగేసుకుని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని పీల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పీల్ చేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ క్వాంటిటీకి 3 పొటాటోస్కి ఒక హాఫ్ స్పూను సాల్ట్, ఒక హాఫ్ స్పూను కారం వేసుకొని దీన్ని మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ అంటే స్మాల్ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్స్ వేస్తాను అనమాట చిల్లీ ఫ్లేక్స్, అండ్ ఒక స్మాల్ స్పూను ఆరిగనో, ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఇది కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బ్రెడ్ సైజు ఇలా కొంచెం స్నేక్ టైపు సన్నగా ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. చూడండి, ఈ విధంగా రోల్స్ అయితే నేను తయారు చేసుకున్నమాట. ఇది పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం రోల్స్ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ విధంగా సైడ్స్ కట్ చేసేసుకోవాలి. దీన్ని మనకి చపాతీ రోలింగ్ పిన్ ఉంటుంది కదా, దాంతో కొంచెం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు ఈ విధంగా మనము చేసుకున్నాం కదా, ఇప్పుడు చీజు హాఫ్ కట్ చేశాను. కట్ చేసుకుని రోల్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ ఇలా చేసేసుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఇందులో కొంచెం వాటర్ పోసుకొని జారుగా దోసల పిండిలాగా అయితే తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. దీన్ని ఇక్కడ పెట్టేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క రోల్ తీసుకొని కార్న్ఫ్లవర్ కలుపుకున్నాం కదా, ఇందులో ఒకసారి డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది ఒక్కొక్కటి ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. టూ సైడ్స్ కూడా ఈ విధంగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా క్రంచీగా ఉంటాయి.
ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే మంచి చీజీగా ఉంటుంది లోపలంతా కూడా. చూడండి, సో దీన్ని నేను మయోనీస్ విత్ టమాటో సాస్తో అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.